చేస్తూ నామన అందరికి వందనాలు చెల్లించుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను ఇంకో మాట తెలియజేస్తుందండి. అన్నమాట ఏమనగా యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ చదువుకుందామండి. 35వ వచనం. ఇది చూచిన వారు సాక్ష్యమిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఈ వాక్యం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, మీకేం వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, మీ వాక్యం అనుసరించారు ప్రభా. అని మీ వాక్యం తీసుకున్న ప్రభావ చెప్పుటకు సహాయం తెచ్చిన ప్రభావ మీరు దీవించండి ప్రభావ. మా చెప్తున్న మంచి ధన్యత తెచ్చిన ప్రభావ, వింటున్న బాగా మంచి జ్ఞానం తెచ్చండి. వారు విని ప్రభావ మీ వాక్యం వాళ్ళు అర్థం చేసుకుని ప్రభావ వాళ్ళు మీ వాక్యం లోబడ్డకు సహాయం మీరు దీవించండి, సహాయం తెచ్చమని కాపాడమని మా ప్రభావ మీ రక్షకుడైన యేసు నామున ముందుకి సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మాట ఏంటంటే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడండి? ఈ భూమి మీద ఉన్న మనలను కాపాడి ఆయన పరలోకంలో రాజుకోనబడే ఎందుకు భూమి దిగి వచ్చాడండి? ఆయన రాజుకోన కదా. ఆయన ఏం కోరుకున్నాడండి? చూడండి, ఇక్కడ మాట ఏంటంటే ఆయన ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే పాపులైన మనలను ఆయన పరలోకము రాజే ఉన్నాడు. అంతేకాకుండా ఈ భూమికి రాజు ఆయన పరలోకము రాజుకున్నాడండి. రాజుకున్న ఆయన ఈ భూమి దిగి వచ్చి మనకు ప్రాణం పెట్టాడండి. మన పాపుల వరకు ఆయన దిగి వచ్చి రాజుకున్న ఆయన సిలువలో వేడ తీయబడ్డాడు. చూడండి, ఆయన చాలా ఏంటండి, రాజుకున్న ఆయన సిలువలో వేడలు తీయబడ్డాడు మన కొరకు అయినది కూడా. ఇది ఇక్కడ మాట చూడండి. మనం ఏం చేయాలండి? ఆయన భూమి దిగినప్పుడు భూమి అన్నాడు ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడండి? నువ్వు నిజంగా రాజుగా అంటున్నాడండి. ఏమన్నాడు? నిజంగా రాజుగా. ఆయన ఎలా రాజా అండి? పరలోకము రాజే ఉన్నాడు, అంతేకాకుండా ఈ భూమి లోకము కూడా రాజా అయినా. ఇది ఇక్కడ మనం నేర్చుకుంటే ఆయన పరలోకము రాజుగా ఉండి రాజుగా ఉన్న ఆయన మన వరకు ఈ భూమి దిగి వచ్చి ఆ రాజుగా ఉన్న ఆయన ఏం చేపట్టాడండి? ఆ సిలువలో వేడలు తీయబడ్డాడు. ఆయన మనకు అంత మారిపోయారండి. ఏం చేశారండి? రాజుగా ఉన్న ఆయన మన కొరకు సిలువలో వేడ తీయబడ్డాడు. మనం ఏం చేస్తున్నామండి? ఆయన ప్రవీణ వేస్తే పని చేయట్లేదు. ఇక్కడ భూమి ఏమంటుందండి? నేను నిజంగా రాజుగా అడుగుతాడు. అప్పుడు ప్రవీణ వేస్తే ఏమన్నాడండి? అవును, నేను రాజునే, నేను సత్యం చెప్పుకు వచ్చాను. సత్యం అనేదండి అంటే ఆయన మన కొరకు మనలో ఉన్న పాపమంతా ఆయన మీద వేసుకొని ఏం చేయండి? ఆయన సత్యం చెప్పి ఆయన మనల్ని పరలోకంలో వచ్చాయన ఆయన పాపం తీసుకున్నాండి. ఏంటి ఇక్కడ ఆశ్చర్యమైన మాట ఏంటంటే మన ఆయనకి లోపడట్లేదండి. మనం ఏం చేస్తున్నామండి? మన ఆయనకి లోపడట్లేదు. ఇది ఇక్కడ మాట మన ఏమవుతుందండి? ఆయన ఆ పరలోకంలో రాజుగా ఉండి ఆ పరలోకంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏమన్నా సత్యం ఆడుతుంది మన ఏమవుతుంది? ఆయన ఎందుకు దిగి వచ్చాడండి? మనలో ఉన్న కేవలం దేనికి రాలా, మనల్ని కావడదాకి వచ్చాడు. ఇది ఇక్కడ మాట. ఆయన సత్యం చెప్పుకుందాకి వచ్చాడు. ఇది ఇక్కడ మాట. దేవుడి మాట దీవించిన కాక ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మా రాజా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభా, మీ వాక్యం చెల్లిస్తుంది ప్రభా. మాకే ప్రభు పరలోకం రాజే ఉన్నారు ప్రభా. రాజుకున్న మీరు మా కొరకు కూడా భూమిలో దిగవచ్చు ప్రభా. మీరు ఈ శిలువపై వేడాలు తీయబడ్డారు ప్రభా. దాని గురించి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఆరాధన చేయడానికి మీరు సహాయం మీకు వందనాలు దాన్ని బట్టి ప్రభా. నేను దీనికి అంటే ప్రభా ఇప్పుడు దాకా మీ వాక్యం ఉన్నారు ప్రభా. మరి మీ వాక్యం వాళ్ళు అర్థం చేసుకుని ప్రభా. ఎప్పుడో మీ వాక్యం వాళ్ళు అర్థం చేసుకొని ఈ వాక్యం లోపలికి సహాయం చేయమని దీవించమని కావాలని ప్రభావ. మరి అంతేకాకుండా ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావ వాళ్ళకి జ్ఞానం తెచ్చిన ప్రభావ మన కొంచెం దండించారు ప్రభావ, చెప్పుటకు సహాయం ఇచ్చారు. మీకే స్థుతులు నేర్చుకుంటూ ఆ ప్రభావ ఏస్తు పరిశుభ్రపడుతున్నామున స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.